Toon Bells. అరే నట్కట్ కోతి, బోని పక్షి నిన్ను పిలుస్తుంది. అది చెప్పింది నాకు నిన్ను పిలవమని. అవునా, నేనైతే వెళ్ళి కలిసేస్తాను. నువ్వు నా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో మామిడి పళ్ళున్నాయి, ఏవైనా పక్షులు వచ్చి తినేస్తాయేమో. ఈ కథ బాలి అడవిలో జరిగింది. అక్కడ చాలా అందమైన పక్షులుండేవి. అక్కడ చటోరి అని ఒక పక్షి ఉండేది. చటోరి పక్షికి మామిడి పండంటే చాలా ఇష్టం. బోని పక్షి మామిడి పండు తినాలని ఆశగా ఉంది. పక్కన ఉన్న అడవిలో మామిడి పళ్ళు అయిపోయాయి. మనమిద్దరం ఎక్కడైనా దూరంగా ఉన్న అడవిలోకి వెళ్లి చూద్దాం. అక్కడ మామిడి పళ్ళుండొచ్చు. అరే చటోరి, ఇప్పుడే 10 మామిడి పండ్లు తిన్నావు. ఇంకా ఎన్ని తింటావు? నేను నీతో పాటు రావట్లేదు. ఒకవేళ అమ్మకు తెలిస్తే నన్ను అమ్మ కొడుతుంది. అరే ఏమవ్వదు, నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మతో మాట్లాడతాను కదా. రాత్రి అయ్యేలోపే మనం ఇంటికొచ్చి చేరుదాం. మనమిద్దరం అక్కడ మజా చేద్దాం. మరియు నువ్వు కూడా నీకిష్టమైన పండు తినొచ్చు. అవునా, నేను కూడా నాకిష్టమైన పండు తినవచ్చా? ఆహా, ఖచ్చితంగా. నువ్వు నాతో వస్తే మాత్రమే కుదురుతుంది. బోని పక్షి అతి ఆశతో తన అమ్మతో చెప్పకుండా చటోరి పక్షితో పాటు వెళ్ళిపోతుంది. ఇద్దరూ వాళ్ళకిష్టమైన పళ్ళ కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాయి. మరియు రాత్రి ఎలా అయిందో కూడా వాళ్ళకి తెలీదు. అరే చటోరి, త్వరగా వెళ్దాంరా, ఇక్కడే రాత్రి అయిపోయింది. మరియు ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా కొడుతుంది. అయ్యో, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నేను చెప్తాను నేను తీసుకొచ్చానని. సరే త్వరగా రా, నన్నిక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళు. చటోరి పక్షి బోని పక్షిని తన ఇంటికి తీసుకెళ్తుంది. బోని, నా దగ్గర చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంత రాత్రి వెళ్ళ నిన్ను బయటికి పంపనన్ను నీకు తెలీదా? చటోరి చూస్తుంది. బోని వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. అది విని ఎగిరిపోతుంది. మరియు బోనీని తిట్టడం చూసి అది తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను చటోరి పక్షి చెప్పినది విని తనతో వెళ్ళిపోయాను. మరియు నాకు నా పండు కూడా దొరకలేదు. నీకు పిచ్చి పట్టిందా? చటోరి పక్షికి మామిడి పండంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అది తన మామిడి పండు కోసమే నిన్ను తీసుకెళ్ళింది. బిడ్డ, వేరే వాళ్ళ మాటలు ఎప్పుడూ వినకూడదు. ఒకవేళ తను నిన్ను అక్కడే వదిలేస్తే ఈ రోజు నుంచి నువ్వు చటోరి పక్షితో ఎప్పుడూ మాట్లాడకూడదు. అమ్మా, నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. చటోరి మామిడి పండు కోసమే చస్తుంది అని. ఇప్పుడు బోని పక్షి మరియు చటోరి పక్షుల స్నేహం ముగిసిపోయింది. ఇప్పుడు అది ఒక్కతే అయిపోతుంది. మరియు ఇలా ఆలోచిస్తుంది, అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని మోసం చేసి వాళ్ళ మామిడికాయని దొంగతనం చేద్దామని. అరే నట్కట్ కోతి, బోని పక్షి నిన్ను పిలుస్తుంది. అది చెప్పింది నాకు నిన్ను పిలవమని. అవునా, నేనైతే వెళ్ళి కలిసేస్తాను. నువ్వు నా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో మామిడి పళ్ళున్నాయి, ఏవైనా పక్షులు వచ్చి తినేస్తాయేమో. ఆహా, ఖచ్చితంగా. చటోరే పక్షి నట్కటి కోతి యొక్క మామిడి పండ్లని దొంగతనం చేసింది. మరియు అంతలోనే నట్కటి కోతి బోని పక్షి దగ్గరికి వెళ్తుంది. బోని పక్షి, నువ్వు నన్ను పిలిచావా? చటోరి పక్షి వచ్చి చెప్పింది. లేదు నట్కటి కోతి, నేను నిన్ను పిలవలేదే. మరియు నీ ఇంటిని నువ్వు వదిలేసి వచ్చావా? అరే లేదు లేదు, అక్కడ చటోరి పక్షి ఉంది. నీ ఇంట్లో మామిడి పండ్లేం లేదు కదా? ఉన్నాయి. నట్కటి కోతి, చటోరి పక్షి మీ మామిడి పండ్లన్నీ తీసుకుని వెళ్ళిపోయింటుంది. అది చాలా చలాకి. అది దొంగతనం కూడా చేస్తుంది. మామిడి పండు తినాలని అతి అసలు తను ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. మరియు ఇద్దరు ఇంటికెళ్ళి చూస్తే మామిడి పళ్ళు పాయే. చటోరి పక్షి అడవిలో ఉన్న జంతువులను, పక్షులను ఇలాగే మోసం చేసేది. మామిడి పండ్లు తీసుకెళ్లిపోయేది. అప్పుడు అడవిలో ఉన్న పక్షులందరూ చేరి ఒక పంచాయతీ పెట్టారు. ఏంటి, మీరందరూ నమ్ముతున్నారా చటోరి పక్షి దొంగతనం చేస్తోందని? అవును మహారాజా, అవును మహారాజా, అంతా తెలిసి చెప్తున్నాం. నట్కటి కోతి మరియు వేరే పక్షులను ఏమార్చి వారి మామిడి పండ్లు దొంగలించింది. అయితే మీరంతా ఏ శిక్ష వేయాలంటారు? ఈ విషయంలో నేను మీ అందరి అభిప్రాయం కోరుతున్నాను. ఎందుకంటే మీరందరూ నష్టపోయారు.
మహారాజా, మన అడవి నుంచి తనని పంపించేయాలి. లేదు లేదు, మేము అలా చేయలేము. ఇది తన ఇల్లు. మనము ఎవరిని వారి ఇంటి నుంచి దూరం చేయలేం. మనం ఇలా చేద్దాం. మనం ఏ పండుగలకి కూడా తనని పిలవవద్దు, తనతో ఎవరూ కూడా మాట్లాడవద్దు. దాంతో తనకొక గుణపాఠం వస్తుంది. ఆహా మహారాజా, అదే కరెక్ట్ అయిన పని. అన్ని పక్షులు ఇదే పని చేశారు. ఎవ్వరూ తనతో మాట్లాడేవారు కాదు, అది మాత్రం కాకుండా ఏ విశేషానికి పిలిచేవారు కాదు. తనకిదంతా అర్థమైంది. తను చాలా బాధపడుతుంది. ఇక మీదట ఎవ్వరూ నాతో మాట్లాడరేమో. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఇప్పుడే చిలుకరాజు దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలి. తనే అన్నీ సరిచేయగలుగుతాడు. చటోరీ పక్షి చిలుకరాజు దగ్గరకు వెళ్ళింది. చిలుకరాజా, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పేంటో నేను బాగా అర్థం చేసుకున్నాను. అడవిలో ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు. ఏ విశేషానికి నన్ను పిలవట్లేదు. ఇక మీదట ఎప్పటికీ దొంగతనం చేయను, మరియు మామిడి పండు తినడం కూడా వదిలేస్తాను. లేదు లేదు చటోరి, పక్షులన్నీ కూడా నువ్వు మామిడి పళ్ళు తినడం వల్ల కోపం కాదు, కానీ నీ దొంగతనం చేసే అలవాటు వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కాబట్టి నేను అందరికీ చెబుతాను. చిలుకరాజా మళ్ళీ పంచాయతీ పెట్టి అన్ని పక్షులకు నిజం చెప్పాడు. మరియు అన్ని పక్షులు చటోరీ పక్షిని మన్నిస్తాయి. మరియు అన్ని ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉంటాయి.